నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కథ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఆడవారి మనసులోతు సముద్రం లోతు కనుక్కోవడం ఎవరి వల్ల కాదని అంటారు మన పెద్దలు. ఎందుకంటే ఎప్పుడు ఏ విధంగా ఉంటారో వారికే తెలియదు. అయితే భగవంతుడు చాలా సమయం తీసుకున్నాడట వారిని నిర్మించడానికి. గమనించిన దేవదూతలు దేవుడిని ప్రశ్నించకుండా ఉండలేకపోయారట. ఓ భగవంతుడా, ఎందుకు మీకు సృష్టిని సృష్టించడానికి ఇంత సమయం పడుతుంది అని ప్రశ్నిస్తారు. అయితే భగవంతుడు స్త్రీని సృష్టించడానికి 7 రోజులు పట్టింది. అయినా కూడా పూర్తి కాకపోవడంతో దేవదూతలు భగవంతుణ్ణి ప్రశ్నిస్తారు. వారు ప్రశ్నలకు భగవంతుడు ఎంతో అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. మరి దేవదూతలు అడిగిన ప్రశ్నలు ఏమిటి, భగవంతుడు ఇచ్చిన సమాధానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. దానికంటే ముందు కొత్తవారెవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఎన్నో రహస్యాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. వీటికి ఎలాంటి జవాబు లేదు. ఎలా అంటే, సంసారంలోకి ముందు స్త్రీ వచ్చిందా లేక పురుషుడా? ఈ రహస్యం అయితే సృష్టికర్త అయిన భగవంతుడు స్త్రీని సృష్టించే అప్పుడు చాలా సమయం తీసుకుంటాడు. ఇది గమనించిన దేవదూతలు భగవంతుడిని ప్రశ్నిస్తారు. హే ప్రభు, మీరు 1 నిమిషంలో సమస్త ప్రపంచాన్ని సృష్టించారు. కానీ మీరు స్త్రీని అతి కష్టం మీద సృష్టించారు. ఆఖరికి ఇంత కష్టం ఎందుకు అవుతుంది? ఈమెను సృష్టించేటప్పుడు మీకు ఎందుకు ఇంత సమయం పడుతుంది అని దేవదూతలు అడిగినా ఈ ప్రశ్నకు భగవంతుడు ఏమని జవాబు ఇచ్చాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్నింటికంటే ముందు మొదటి ప్రశ్న దేవదూతలు భగవంతుడిని అడిగింది ఏమిటంటే, ఓ దేవా, ఈమెను రచించడంలో మీకు ఎందుకు ఇంత సమయం పడుతుంది? ఈమెకు ముందు మీరు ఏది సృష్టించినా కూడా ఇంత సమయం తీసుకోలేదు. దీనికి కారణం ఏమిటి అనగా, దీనికి భగవంతుడు దేవదూతలకు ఏమని సమాధానం ఇచ్చాడు అంటే, దేవదూత, నువ్వు అసలు గుణాలు చూసావా? ఎవరినైతే నేను రచన చేస్తున్నానో ఆమె రచన ఏంటంటే, ఈమె ఎలాంటి పరిస్థితుల్లోనైనా ధీటుగా ఉంటుంది. సమస్య ఏదైనా సరే, అది మంచైనా ఎప్పటికీ దిగులు చెందదు, చెడైనా దిగులు చెందదు. ఎప్పుడూ కూడా పరిస్థితులకు అనుగుణంగా తనకు తాను నిలదొక్కుకోగలదు. పరిస్థితి ఏదైనా సరే అందరినీ సంతోషంగా ఉంచుతుంది. ఈమె గుణాలు ఎంత మంచివంటే తన కుటుంబాన్ని, పిల్లల్ని, అందర్నీ సమానంగా ప్రేమిస్తుంది. ఏ స్త్రీ రచన అయితే ఇంత సమయం పడుతుందో ఆమె తన గురించి తాను అస్సలు పట్టించుకోదు. ఎంతటి అనారోగ్యం ఉన్నప్పటికీ 18 గంటలు పనిచేసే ఓర్పును కలిగి ఉంటుంది. కాబట్టి ఓ దేవదూత, నువ్వే చెప్పు, ఈ స్త్రీ గురించి అయితే రచన చేస్తున్నానో ఇందులో సమయం తీసుకోవాలా వద్దా? ఓ దేవదూత, ఈమెలో ఎంత ప్రేమను నింపానంటే సమస్త ప్రపంచం ఒకవైపు, ఒక స్త్రీ ప్రేమ ఒకవైపు పెట్టినా స్త్రీ ప్రేమలో కల్మషం ఉండదు. అప్పుడు భగవంతుని మాటలు విన్న దేవదూత నిశ్చయస్తుడు అవుతాడు. అలాగే భగవంతుని అడుగుతాడు, ఏంటి, ఈమె 2 చేతులతోనే ఇదంతా చేస్తుందా అని దేవదూత ప్రశ్నించగా భగవంతుడు ఇలా అంటాడు, అవును, ఈ కారణం చేతనే నా ఈ రచన నేను చేసిన వాటిలో అన్నింటికంటే ఎంతో అద్భుతమైనదిగా, ఆశ్చర్యకరమైనదిగా పేర్కొనబడుతుంది అని అంటాడు. ఇదంతా విన్న దేవదూత దగ్గరికి వెళ్ళి భగవంతుడు సృష్టించిన రచనలు తాకి, కాని ప్రభువా, ఈమె చాలా కోమలంగా ఉంది అని అనగా అప్పుడు భగవంతుడు నవ్వుతూ ఉంటాడు. అవును దేవదూత, ఈమె బయట నుంచి ఎంత కోమలంగా అనిపిస్తుందో అంత కాదు శరీరం. మరియు దేవదూత మీకు ఏ రకంగా అయితే ఆశ్చర్యం కలిగిస్తుందో అదే రకంగా అందరికీ కలుగుతుంది. కానీ ఈ రచనలు ఉన్న గుణాలు ఏంటంటే, ఎంత ఎక్కువగా నాజూకుగా ఉందో దీనికంటే నాజూకుగా ఏ రచన కూడా ఉండబోదు. అలాగే ఈమె అంత దృఢంగా కూడా ఉంటుంది. కానీ అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకుంటుంది. చూడడానికి కోమలంగా ఉన్న ఈమెను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈమె ఎంత కోమలంగా కనబడుతుందో అంత బలహీనురాలు అయితే మాత్రం కాదు. ఇది చాలా దృఢమైన రచన అనగా దేవదూత ఉత్సాహపడి పోయి ఉత్సుకతతో ఇలా అంటాడు,
కానీ ప్రభువా, స్త్రీ ఎంత దృఢమైనదైనప్పటికీ పురుషుడి కంటే బలహీనురాలే అవుతుంది కదా, అలాగే ఇది ఆలోచిస్తుంది కూడానా అని అడుగుతాడు. భగవంతుడు నవ్వుతూ అంటాడు, పురుషులు కంటే దృఢంగా మరియు పురుషుల కంటే ముందే ఉంటుంది. ఎందుకంటే ఈమె ఆలోచించే క్షమాగుణం ముందు పురుషుడు ఓడిపోతాడు. అలాగే ఇది కేవలం ఆలోచించడమే కాదు, ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొనే ప్రణాళిక వేయగలరు అంటాడు. అప్పుడు దేవదూత చేసిన పనికి మీరు ఆశ్చర్యపోవడమే కాదు, ఒక రకమైన భావనకు లోనవుతారు. అప్పుడు దేవదూత భగవంతుడితో చేయబడిన స్త్రీ రూపమైన రచన వద్దకు వెళ్ళి ఆ స్త్రీ యొక్క చెంపలను చెయ్యితో తాకుతుంటే అప్పుడు అతనికి ఏదో నీరులాంటి తడి తగులుతుంది. అప్పుడు అతను అడుగుతాడు, ఓ దేవుడా, ఈ రచన చెంపల నుంచి నీరు ఎందుకు కారుతుంది? అప్పుడు భగవంతుడు ఇలా అంటాడు, ఓ దేవదూత, అవి కన్నీళ్ళు అని అంటారు. అప్పుడు దేవదూత చాలా ఆశ్చర్యంతో దేవుడిని అడిగాడు, కన్నీళ్ళా? కానీ అవి దేనికి అని. అప్పుడు ఈ ప్రశ్నకు దేవుడు ఏమని సమాధానం చెప్పాడో మీరు కూడా వినండి. ఏమని చెప్పాడంటే, ఎప్పుడైతే ఈమె బలహీనపడుతుందో, ఎప్పుడైనా ఈమెకు ఏదైనా బాధ కలిగిందో లేదా తట్టుకోలేకపోతుందో అప్పుడు ఆ పీడలన్నింటినీ కన్నీటి రూపంలో బయటకి పంపిస్తుంది. మళ్ళీ వెంటనే బలం పుంజుకుంటుంది. దీని అర్థం తన దుఃఖాన్ని మరవటానికి అన్నింటికంటే ఎంతో ఉత్తమమైన విధానమిది అనగా అప్పుడు దేవదూత ఇలా అంటాడు, మరి ఇది ఆమె బలహీనత అవుతుంది కదా అని. అప్పుడు దేవుడు ఇలా అంటాడు మళ్ళీ, కాదు దేవదూత, ఇదే ఆమెకు బలమని అంటాడు. ఇదంతా విన్న దేవదూత, ఓ భగవంతుడా, మీ రచన నిజంగా ఓ అద్భుతం, ఎంతో ఆలోచించి అర్థం చేసుకొని సృష్టించబడింది. ఈ రచన అన్నీ ఉండవలసిన విధంగా ఉన్నాయి అని అనగా భగవంతుడు ఇలా చెప్పాడు, ఈ స్త్రీ రూపమైన రచన అందరికీ, కుటుంబానికి ఖచ్చితంగా సహాయంగా నిలబడుతుంది. ప్రతి సమస్యకు చలించిపోకుండా ధైర్యంగా సమాధానం ఆలోచిస్తుంది అని అంటాడు. అప్పుడు దేవదూత, ఓ భగవంతుడా, ఇన్ని గుణాలు ఉండటం వల్ల మీ రచన సంపూర్ణమైంది అని అనగా దేవుడు, కాదు దేవదూత, ఈమెలో ఒక లోపం ఉంది. ఇన్ని చేసిన తర్వాత కూడా ఈమె తన శక్తిని తాను మర్చిపోతూ ఉంటుంది. మరియు ఈమె ఎంత ప్రత్యేకమైనదో, ఈమెలో ఏ ఏ గుణాలు ఉంటాయో ఈమెకి సరిగ్గా తెలియదు. అలాగే తనకు తాను ఎప్పుడూ నిరూపించుకోదు. అందరికీ మంచి చేస్తుంది, కానీ ఇతరుల నుంచి ఈమె ప్రశంస కానీ పరోపకారం కానీ లభిస్తుందని ఆశించి ఇవన్నీ చెయ్యదు. కాబట్టి ఇన్ని సుగుణాలు, ఇన్ని శక్తులు ఉన్న స్త్రీని అవమానించకుండా, కష్టపెట్టకుండా వారిపై ప్రేమను చూపించండి. ఒక తల్లిగా, కూతురిగా, చెల్లిగా, భార్యగా, అత్తగా, ఇలా ఎన్నో రూపాలు కలిగిన భగవంతుడు ఈ రచనను మీరు కూడా గుర్తించండి, అలాగే గౌరవించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.